నమస్కారం మిత్రులారా. ప్రపంచంలో ఇప్పుడొక భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అది మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తోంది. పెట్రోల్ ధరలు పెరగడం, అంతర్జాతీయ వ్యాపారం ఆగిపోవడం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవడం ఇవన్నీ ఒక్క యుద్ధం వల్ల జరుగుతున్నాయి. మనం మాట్లాడబోతున్నది ఇరాన్ యుద్ధం గురించి. 2026 సంవత్సరంలో మధ్యప్రాచ్యంలో మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరొకవైపు, ఈ రెండింటి మధ్య జరుగుతున్న ఈ సంఘర్షణ ఏ దిశలో వెళ్తోంది? ప్రపంచ శాంతికి ఏమైనా ప్రమాదం వచ్చిందా? భారతదేశంపై ఇది ఎలా పడుతోంది? ఈ వీడియోలో మనం అన్ని అంశాలను సరళమైన తెలుగులో అర్థమయ్యే విధంగా చర్చిస్తాం. కానీ ముందు ఒక్క విషయం, మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి మరియు బెల్ ఐకాన్ కూడా నొక్కండి. తద్వారా తాజా వార్తలు, విశ్లేషణలు మీకు వెంటనే అందుతాయి. మన ఛానల్ మీతో ప్రతి ముఖ్యమైన విషయాన్ని తెలుగులో అందించడానికి నిరంతరం కృషి చేస్తోంది. మీ మద్దతు మాకు చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. అమెరికా మరియు ఇరాన్ మధ్య వైరం కొత్తది కాదు. దశాబ్దాలుగా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత ఉంది. కానీ 2026లో అది నేరుగా యుద్ధంగా మారింది. అది ఎలా జరిగిందో అర్థం చేసుకోవాలంటే కొంత నేపథ్యం తెలుసుకోవాలి. ఇరాన్ అనేది మధ్యప్రాచ్యంలో ఒక శక్తివంతమైన దేశం. దాని జనాభా దాదాపు 8.5 కోట్లు. ఇస్లామిక్ రిపబ్లిక్ అయిన ఇరాన్ను అప్పటివరకు అయతోల్లా అలీ ఖమేనీ అనే సర్వోన్నత నాయకుడు పరిపాలిస్తున్నాడు. అమెరికాతో, ఇజ్రాయెల్తో ఇరాన్కు సుదీర్ఘ శత్రుత్వం ఉంది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని అమెరికా మరియు ఇజ్రాయెల్ చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అంటే IAEA అయితే ఇరాన్కు నిర్మాణాత్మకమైన అణ్వాయుధ కార్యక్రమముందని నిరూపించలేదు. అయినా అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. 2023 నుండి 2025 వరకు ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య మిసైల్ దాడులు జరిగాయి. 2025లో జూన్ నెలలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఒక 12 రోజుల యుద్ధం నిర్వహించారు. ఇరాన్పై వాయుదాడులు జరిపారు. అది తాత్కాలికంగా ఆగింది. తర్వాత 2025 డిసెంబర్లో ఇరాన్లో భారీ ప్రజా నిరసనలు మొదలయ్యాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అతిపెద్ద నిరసన అది. ఆర్థిక ఒత్తిడి, స్వేచ్ఛ కోసం నిరసన, ప్రజలు వీధుల్లోకొచ్చారు. ఇరాన్ ప్రభుత్వం ఈ నిరసనలను అణచివేయడానికి వేలాది మందిని చంపింది. ట్రంప్ ఈ సమయంలో ఇరాన్ను హెచ్చరించాడు. ప్రజలపై జరిగే అన్యాయాన్ని మనం ఊరుకోమని చెప్పాడు. సైనిక చర్యకు సంకేతాలు పంపాడు. 2026 జాన్యువరి నాటికి అమెరికా 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లను USS అబ్రహాం లింకన్ మరియు USS జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అని మధ్యప్రాచ్యానికి పంపింది. యుద్ధ సన్నాహాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 28వ తేదీన చరిత్రలో ఒక కీలకమైన రాత్రి వచ్చింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ సైనిక విమానాలు రాత్రుచీకటిలో ఇరాన్ మీద అతర్కిత దాడులు ప్రారంభించాయి. ఈ దాడులలో ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్యకు గురయ్యాడు. ఇరాన్ యొక్క అనేక మంది ఉన్నతాధికారులు కూడా ఈ దాడులలో మరణించారు. 100కు పైగా పౌరులు మరణించారు. సైనిక స్థావరాలు, ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, ఆస్పత్రులు అన్నీ దెబ్బతిన్నాయి. ఈ దాడి ఎందుకు జరిగిందో అమెరికా అనేక కారణాలు చెప్పింది. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయకుండా ఆపడానికి, ఇరాన్ మిసైల్ శక్తిని నాశనం చేయడానికి, ఇరాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం తీసుకురావడానికి, అమెరికా ఆస్తులపై రాబోయే ఇరాన్ దాడిని నివారించడానికి. కాని ఇరాన్ మరియు కొందరు అమెరికా అధికారులు ఈ కారణాలను తిరస్కరించారు. IAEA కూడా చెప్పింది, యుద్ధం మొదలైన సమయానికి ఇరాన్ అణుశక్తి కార్యక్రమానికి సంబంధించిన సాక్ష్యాలు లేవని. ఇరాన్ ఊరుకోలేదు. వెంటనే దేశం ప్రతీకారానికి తయారయింది. ఇరాన్ వందలాది మిసైళ్లు మరియు డ్రోన్లను ఇజ్రాయెల్ మీద, మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ప్రయోగించింది. బెహ్రెయిన్, జోర్డాన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ లక్ష్యాలయ్యాయి. అంతేకాదు, ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసింది. హార్మూజ్ జలసంధి ఈ పేరు మీకు కొత్తగా అనిపించవచ్చు, కాని ఇది ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మకంగా ముఖ్యమైన జలమార్గం. ఒక్కసారి ఆలోచించండి, ప్రపంచంలో ఉపయోగించే పెట్రోలియంలో 20% పైగా ఇక్కో జలసంధి గుండా వెళ్తోంది. రోజుకి దాదాపు 1.7 కోట్ల బ్యారెళ్ల చమురు ఇక్కడి నుంచి రవాణా అవుతోంది. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, UAE, కువైట్ ఈ దేశాల చమురు అన్నీ హార్మూజ్ గుండా వెళ్తాయి. ఇరాన్ హార్మూజ్ను మూసివేయడంతో ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయింది. ఫలితంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి.
అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర $114కు చేరింది. మన భారతదేశం చమురు దిగుమతులలో 85% పైగా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతోంది. హార్మూజ్ మూసివేయడం మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇది మన వంట గ్యాస్ నుండి రవాణా ఖర్చుల వరకు అన్నింటినీ దెబ్బతీస్తుంది. ట్రంప్ కోపంగా ఒక సందేశం పంపాడు. హార్మూజ్ తెరవండి, లేకుంటే మీరు నరకంలో జీవిస్తారు అని చాలా కఠినమైన భాషలో హెచ్చరించాడు. మంగళవారం రాత్రి 8 గంటలలోపు తెరవకపోతే పవర్ ప్లాంట్లపై, వంతెనలపై దాడి చేస్తామని గడువు పెట్టాడు. అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ వెంటనే హెచ్చరించింది. పౌర మౌలిక సదుపాయాలపై దాడి చేయడం యుద్ధనేరం, ఇది అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకమని. కాని ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు, హార్మూజ్ జలసంధి అప్పుడే తరుచుకుంటుంది, మన నష్టానికి పూర్తి పరిహారమిస్తారు, నూతన చట్టబద్ధమైన వ్యవస్థ ఏర్పడినప్పుడు మాత్రమే. ఇరాన్ మరో హెచ్చరిక కూడా పంపింది. మన మౌలిక సదుపాయాలపై మళ్లీ దాడి జరిగితే మా ప్రతీకారం చాలా పెద్దదిగా ఉంటుంది, దాని పరిణామాలు చాలా దేశాలకు తీవ్రంగా ఉంటాయి. మిత్రులారా, ఈ యుద్ధంలో అత్యంత ఆందోళనకరమైన అంశం అణు ప్రమాదం. ఇరాన్లో బుషేర్ అణువిద్యుత్ కేంద్రముంది. ఇది పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది. ఈ ప్లాంట్ మీద రాకెట్లు పడ్డాయి 4 సార్లు. ఐఏఈఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐఏఈఏ డైరెక్టర్ జనరల్ హెచ్చరించారు, బుషేర్ ప్లాంట్ దగ్గర జరుగుతున్న సైనిక కార్యకలాపాలు చాలా ప్రమాదకరం. అక్కడ అణువిద్యుతుంది. ప్రమాదం జరిగితే ఇరాన్ మాత్రమే కాదు, మొత్తం ప్రాంతం రేడియేషన్కు గురవుతుంది. ఒక దాడి ప్లాంట్ సరిహద్దు నుండి కేవలం 75 మీటర్ల దూరంలో పడింది. ఐఏఈఏ ధృవీకరించింది. ఇది చాలా ఆందోళనకరం. ఇరాన్కు అణ్వాయుధాలు ఉన్నాయా? అధికారికంగా లేవు. కాని ఐఏఈఏ చెప్పింది, ఇరాన్ అధికంగా సంపుష్టీకరణ యురేనియం నిల్వ చేసింది మరియు 2025 యుద్ధం తర్వాత ఇంకా తనిఖీలు చెయ్యనివ్వలేదని. ఖచ్చితంగా ఏమి జరుగుతోందో తెలియడం కష్టంగా ఉంది. ఇజ్రాయెల్ గురించి అంటే ఆ దేశానికి 90 నుండి 400 వరకు అణ్వాయుధాలు ఉన్నాయని అంచనా. అయితే ఇజ్రాయెల్ అధికారికంగా ఇప్పటివరకు దీన్ని ఒప్పుకోలేదు. ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ మధ్య మాత్రమే లేదు, అది మొత్తం మధ్యప్రాచ్యాన్ని కుదిపివేసింది. లెబనాన్ మళ్లీ యుద్ధంలోకి దిగింది. ఇరాన్తో సంబంధాలున్న హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు తీవ్రం చేసింది. 2026 ఏప్రిల్ మొదటి వారం నాటికి లెబనాన్లో 1400 మందికి పైగా మరణించారు. ఇందులో సాయుధులు మరియు పౌరులు ఇద్దరూ ఉన్నారు. ఇజ్రాయెల్లో 13 మంది మరణించారు. ఇరాక్లో ఇరాన్ అనుకూల వర్గాలు అమెరికా రాయభార కార్యాలయాలపై రాత్రి దాడులు చేశాయి. యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ఇరాన్ తరపున ఇజ్రాయెల్పై దాడులు మొదలుపెట్టారు. గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, యుఏఈ, ఖతర్లో ఇరాన్ మిసైళ్లు తగిలాయి. అక్కడ చమురు శుద్ధి కేంద్రాలు, మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఈ దేశాలు భయంకరంగా ఉద్రిక్తతను అనుభవిస్తున్నాయి. బ్రిటన్ సైప్రస్ ద్వీపంలో ఉన్న ఆక్రటీరీ సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. టర్కీ మీదుగా కొన్ని మిసైళ్లు వెళ్లాయి కాని అవి నేలమీద పడకముందే నిర్వీర్యం చేయబడ్డాయి. హార్మూజ్ మాత్రమే కాదు, ఇరాన్ ఆఫ్రికా హార్న్ వద్ద ఉన్న బాబల్ మందేబ్ జలసంద్రు మీద కూడా కన్నేస్తుందని హెచ్చరికలు వచ్చాయి. ఇది రెడ్ సీని సూయజ్ కెనాల్కు కలుపుతుంది. అంటే యూరప్, ఏషియా వ్యాపార మార్గం మరింత ప్రమాదంలో పడుతుంది. అమెరికాకు నష్టాలు తప్పలేదు. 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. 2 యుద్ధేతర కారణాల వల్ల మరణించారు. ఒక F-15 స్ట్రైక్ ఈగల్ ఇరాన్ పైన నైట్ మిషన్లో ఉండగా కూల్చివేయబడింది. పైలట్, ఒక కర్నల్, దాదాపు 2 రోజులు ఇరాన్ లోపల శత్రు ప్రాంతంలో దాక్కున్నారు. తర్వాత అమెరికా ఎలైట్ ఫోర్స్, డెల్టా ఫోర్స్ మరియు నేవీ సీల్ టీమ్ 6 ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సైనికుడిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చారు. ట్రంప్ స్వయంగా ఈ రక్షణ ఆపరేషన్ గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇజ్రాయెల్ కూడా సహాయం చేసింది. ఈ రక్షణ ఆపరేషన్ జరిగేటప్పుడు కొన్ని ఇరాన్ దాడులు వాయిదా పడ్డాయి. యుద్ధం జరుగుతూనే ఉంది, అయినా శాంతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈజిప్ట్, పాకిస్తాన్ మరియు టర్కీ దేశాలు ఒక ప్రస్తావన తీసుకువచ్చాయి. 45 రోజుల సీజ్ఫైర్ అంటే యుద్ధవిరమని మరియు హార్మూజ్ తెరవడం. ఈ ప్రస్తావన అమెరికా మరియు ఇరాన్ రెండింటికీ పంపారు. అమెరికా వైట్ హౌస్ ఈ ప్రస్తావనను ఇంకా ఆమోదించలేదు. ట్రంప్ చెప్పారు, ఇరాన్ ఒక ముఖ్యమైన ప్రస్తావన పంపింది, కానీ అది సరిపోదు. ఇరాన్ ఈ యుద్ధ విరమణి ప్రస్తావనను తిరస్కరించింది. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు తన సమాధానం పంపింది. ఇరాన్ డిమాండులు ఏమిటంటే యుద్ధం పూర్తిగా ఆగాలి, తాత్కాలికంగా కాదు, శాశ్వతంగా. మొత్తం ప్రాంతంలో శాంతి స్థాపించాలి. హార్మూజ్ గుండా వెళ్లే నౌకలకు నూతన చట్టబద్ధమైన వ్యవస్థ, అమెరికా ఆంక్షలు పూర్తిగా తొలగించాలి. ఇరాన్ విదేశాంగ మంత్రి చెప్పారు, అల్టిమేటాలు, యుద్ధనేరాలు, బెదిరింపులు ఉన్నప్పుడు చర్చలు సాధ్యం కాదు.
ఐక్యరాజ్యసమితి అంటే యుఎన్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఖండించారు. యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక తీర్మానం ఆమోదించింది ఇరాన్ ప్రతీకార దాడులను ఖండిస్తూ. మిత్రులారా, ఈ యుద్ధం గురించి మీ అభిప్రాయమేమిటి? అమెరికా చర్య సరైనదా? ఇరాన్ తన నిలకడ కొనసాగించాలా? యుద్ధం ఆగడానికి ఏ మార్గం సరైనది? కింద కమెంట్లో మీ అభిప్రాయం తెలపండి. మీతో చర్చించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. మిత్రులారా, ఈ యుద్ధం మనందరికీ ఒక పాఠం నేర్పిస్తోంది. ప్రపంచం ఒక మూలలో జరిగిన యుద్ధం మన ఇంట్లో పెట్రోల్ ధరను, మన పిల్లల చదువు ఖర్చులను, మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తోంది. అందుకే ప్రపంచ వ్యవహారాలు అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఏ యుద్ధంలోనూ గెలవడం లేదు. ఇరాన్లో 1900 మంది మరణించారు. అమెరికా సైనికులు 13 మంది మరణించారు. లెబనోన్లో 1400 మంది. ఇవన్నీ మనుషుల ప్రాణాలు. వారికి కుటుంబాలున్నాయి, పిల్లలున్నాయి, కలలున్నాయి. శాంతి మాత్రమే పరిష్కారం. సరే మిత్రులారా, ఇప్పుడు మీకొక చిన్న విజ్ఞప్తి. మీరు ఈ వీడియో చూసి ఇంతవరకు వచ్చారంటే మీకు దేశ విదేశ సమాచారం అర్థం చేసుకోవాలని ఉందని అర్థమవుతోంది. ఇలాంటి సమాచారాన్ని సరళమైన తెలుగులో అందించడానికి మా ఛానల్ నిత్యం కృషి చేస్తోంది. మీకొక చిన్న మనవి, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీకు ఒక్క క్షణంలో చేసే పని, కానీ ఇది మాకు చాలా పెద్ద ప్రోత్సాహం. మీ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మాకు మరింత మంచి వీడియోలు తయారుచేసే శక్తినిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందంటే దయచేసి థమ్స్ అప్ బటన్ నొక్కండి. ఇది యూట్యూబ్ అల్గారిథంకు సంకేతమిస్తుంది. మరిన్ని మంది తెలుగువారికి ఈ సమాచారం చేరుతుంది. తెలుగులో మంచి విషయాలు వ్యాపించాలంటే మీ లైక్ చాలా ముఖ్యం. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఈ వీడియో షేర్ చేయండి. ముఖ్యంగా యువతకు ప్రపంచ వ్యవహారాలు తెలియాలి. అందుకు మీరు సేతువు కావాలి. బెల్ ఐకాన్ మర్చిపోవద్దు. తద్వారా మా తదుపరి వీడియో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీ మద్దతు, మీ ప్రేమ ఇవే మా ప్రేరణ. మీరు లేకుంటే మా ఛానల్ లేదు. మీరు ఉన్నారు కాబట్టి మేమున్నాం. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. జై హింద్.